మనం ఒకసారి నేటి మాట చూసుకుందాం. పెద్దపల్లి రాజన్న మరి ఏం రాసుకొచ్చిననేది ఒకసారి నేటి మాట చూసుకుందాం. ఉచిత బస్సు ప్రయాణంలోకి కీర్సిపోతున్న జనాలు, ఉచితంగా చదువు అందించే బడుల్లో విద్యార్థులు లేక బోసిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు గంటల ప్రయాణికి వెంపర్లు ఆడుతున్న ప్రజలు ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చే తరగతి గదుల్లో నిశ్శబ్ద ఛాయలు. ఎక్కడో తప్పు జరిగిందని సర్కార్ పాఠశాల మీద ప్రజలకు నమ్మకం లేకనా, మేము మా పిల్లలను సర్కార్ బడిలో చదివిపియడమా అనే అహంకారమా? ఈ సమాజం ఏం నేర్పుతుంది? ఇదే తంతు ఇలాగే కొనసాగితే ఒకప్పుడు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పాఠశాలలు ఉండేవి అనే విషయాన్ని రేపు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రజల అవకాశాన్ని ఆసరాగా మలుచుకుంటున్న కార్పొరేట్ వ్యవస్థలు విద్యను వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నాయి. ఓ మధ్యతరగతి మానవుడు తన సంపాదనలో సగం విద్యా వైద్యానికే ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలను చదువుకోవాలని కఠినమైన నిబంధనలు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళను అన్ని హంగులతో పునరుద్ధరించండి అని పెద్దపల్లి రాజన్న చెప్తా ఉన్నాడు. ఇక్కడ నిజంగా ఒక విషయం మనం గమనించుకుంటే పెద్దపల్లి రాజన్న ఏం చెప్తుందంటే, మరి ఇప్పుడు ప్రభుత్వ ఏది ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటే మహిళలు ఎక్కుతున్నారు కదా, అదే ఇప్పుడు మీ మహిళా సోదరి మనులకు మీ కుటుంబ సభ్యులకు నేను చెప్తా ఉన్నా, మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఏది చదువు కూడా ఫ్రీయే కదా, మరి ఎందుకు పంపిస్తలేరు అంటే ప్రభుత్వ స్కూల్కు పంపించడం ఏంది మా పిల్లలని అహంకారమా? నిజంగా పెద్దపల్లి రాజన్న చెప్పినట్టు అహంకారమా? ఇప్పుడు మీకు ఆర్టీసీ బస్సు కావాలి, ఉచిత బియ్యం కావాలి, ఉచిత నిత్యావసర వస్తువులు ఇంకేదైనా ఇస్తే ఉచితం కావాలి, కానీ బడి మాత్రం వద్దు. మరి ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అని కొట్లాడుతూ ఉంటారు. మరి ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు వద్దు? ఈ స్కూళ్ళే అసలు వాస్తవానికి స్కూల్లో పిల్లలు లేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి మీ విద్యార్థులు ఆలోచించాలి. మీరు ఎవరైతే డిఎస్సికి సంబంధించిన రాస్తున్నారో నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. మీ కుటుంబ సభ్యులను ఒకసారి చెప్పండి. నిజంగా పిల్లలే లేనప్పుడు ఈ స్కూళ్ళకు పంతులమ్మలు ఎక్కడి నుంచి వస్తారు, టీచర్లు ఎక్కడి నుంచి వస్తారు? ప్రభుత్వ స్కూళ్ళు పెరుగుతానే మీకు ఉద్యోగాలు పెరుగుతాయి, టీచర్లు ఎక్కువ మంది అవుతారు.